శ్రీ గురుభ్యో నమః. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వ్యయ స్థానంలో శుక్రుడు, కేతువు, లాభస్థానంలో గురువు, దశమ స్థానంలో రవి, బుధుడు, భాగ్యస్థానంలో కుజుడు. తృతీయ అష్టమాధిపతి భాగ్యస్థానంలో ఉన్నారు. స్పిరిచువల్ గ్రోత్ చూపిస్తుంది, అకల్ట్ సైన్సెస్ చూపిస్తుంది. ఇది గురువుల్ని సంప్రదించగలుగుతారు, గురువుల పరిచయాలు ఏర్పడతాయి, వాళ్ళ ఆశీర్వచనం తీసుకోగలుగుతారు. వాళ్ళు చూపించే మార్గంలో మీరు వెళితే మీకు మంచి జరుగుతుందండి. మన జాతకం బాలేదు, గ్రహాలు బాలేదు, దశ బాలేదు, అసలు ఏమీ బాలేదు, మనం రోజు ఏడుస్తూనే ఉన్నాం. కానీ మనం చేస్తున్నటువంటి పని ఆ పెద్దవాళ్ళకి చెప్పి నేను ఇలా చేస్తున్నానండి, నాకు ఇలా ఉంది అని అంటే, ఏం పర్వాలేదులేమ్మా మంచి జరుగుతుంది అని వాళ్ళొక్క మాట అంటే మీ తలరాత మారుతుంది. ఆ జాతకంతో సంబంధం లేదు, మీరు చేస్తున్న పనితో సంబంధం లేదు. వాళ్ళు బాగుంటుంది అని ఇచ్చినటువంటి అభయహస్తం వల్ల మీకు మంచి జరుగుతుంది. అది గురుబలం అంటే. ఏదో ఈ గురుగ్రహం అటు ఇటు మారినందువల్ల మంచి జరగడం చెడు కాదు. ఆయన మారాడు, ఇప్పుడు లాభంలో ఉన్నారు. చక్కగా పెద్దవాళ్ళని సంప్రదించండి, అనుష్ఠానం చేసుకునే వాళ్ళని సంప్రదించండి, అమ్మవారి పూజలు చేసుకునే వాళ్ళని సంప్రదించండి. చక్కగా తాంబూలం ఇచ్చి ఆశీర్వచనం పొందండి, మంచి జరుగుతుంది. స్పిరిచువల్ గ్రోత్ పెరుగుతుంది. పర్టికులర్గా చాలా మందికి బాగుంది ఈ వారము. అండ్ ఈ అప్కమింగ్ 1 month కూడా చాలా అంటే చాలా ద్వాదశ రాశుల్లో వారికి అదృష్టం కలిసి వచ్చే కాలంగా ఉంది. అంటే అమ్మవారి పూజ చేసుకుంటే అందుకు ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనం కలిసి వస్తుంది. దాని బుకింగ్స్ లేకపోతే డెలివరీ తీసుకోవడము, ప్రత్యేకంగా ఈ విధమైనటువంటి అంశాలు కలిసి వస్తాయి. పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి వ్యవహారాలతో మాత్రము చికాకులు, గొడవలు తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. దొంగ లెక్కలు, పిచ్చి మాటలు, ఏదో మీరు అమాయకుల్ని చేయడము, వాళ్ళు ఏదో మీరు అమాయకులు అని చెప్పనని ఆ మాట ఈ మాట చెప్పడము, ఇవన్నీ కొనసాగకపోవచ్చు. ఇంకా వీటికి ఒక తెరపడబోతుంది. దీనివల్ల మంచి, చెడు, నష్టం అన్ని కలిసి వస్తాయి. కొద్దిగా నిదానంగా నిర్ణయం చేయండి, మంచి జరుగుతుంది. ఈ వారం పరిహారం: ప్రదోషకాల సమయంలో దుర్గాదేవి స్తోత్రపారాయణ అష్టోత్తరం చదువుతూ అమ్మవారికి కుంకుమతోనూ పసుపుతోనూ అర్చన చేయండి. దీనివల్ల మంచి ఫలితాలను పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ప్రత్యేకంగా సొంత కాళ్ళ మీద నిలబడడం కోసము పెట్టుబడులు అధికంగా కావాల్సి వస్తుంది. అంటే పక్కన వాళ్ళు 10 రూపాయలు పెట్టుకొని నిలబడితే మీకు 25 రూపాయలు కావాల్సి వస్తుంది. ఈ నిమిత్తం మీరు అయిన వాళ్ళని సంప్రదించడం, వాళ్ళ సహాయం తీసుకోవడం, లేదా బ్యాంకు రుణాలు తీసుకోవడము, లేదా ఏదైనా స్థలము, ఇల్లు తాకట్టుకు పెట్టడము, నగదుకు తాకట్టుకు పెట్టడము, ఈ విషయాలలో కాస్త ఆలోచనలు ఉండడము, మీరు నిమగ్నం అవ్వడము. బట్ ఓవరాల్గా మాత్రం కలిసి వస్తుంది. మీకు కావాల్సినటువంటి ఆ ధనాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు, కూడబెట్టుకోగలుగుతారు. వనరులన్నీ కూడా ఏర్పాటు అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి కాస్తంత అలసట ఎక్కువగా ఉంటుందండి. ఎగ్జాస్ట్ అయిపోతారు. కొంచెము ప్రతికూల ప్రభావం అనుకోండి, పని ఒత్తిడి పెరగడం అనుకోండి, సమ్ కైండ్ ఆఫ్ న్యూ టార్గెట్స్ అనేవి వస్తాయి. అంటే ఉద్యోగం భరోసానే, కానీ ఉద్యోగంలో మీరు చేయాల్సింది, సాధించాల్సింది మరి కాస్తుంది. ఇది తెలుసుకొని వెలగండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8.